హ్మ్. సాధారణంగా దానికి మనం ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు రకరకాల వాగ్దానాల పేరుతో ఏదైతే గవర్నమెంట్ అధికారంలో ఉందో లేకపోతే ఏదైతే అపోజిషన్ పార్టీ ఉందో దానికి సంబంధించిన విధి విధానాలను తప్పుపడుతూ కాస్త కార్యకర్తలు ఉత్సాహం నింపడానికి తొడగొట్టడాలు మీసాలు మెలేయడాలు అగ్రెసివ్ స్పీచ్లు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ప్రజలు హర్షిస్తూ ఉంటారు. అవి చూసే ఓట్లు వేయడం కూడా మనం చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా. కానీ వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా పరిపాలించాల్సిన అవసరం రాష్ట్ర అధ్యక్షుల పైన ఉంటుంది. అంటే ఒక తండ్రి స్థానంలోనో ఒక అన్న స్థానంలోనే ఉంటూ ప్రతి ఒక్కరికి సమన్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. అది వైసీపీ గవర్నమెంటా, టీడీపీ గవర్నమెంటా, ఇంకొక పార్టీయే సంబంధం లేదు. అందరూ తన బిడ్డల్లానే లెక్కేసుకుంటూ చూస్తూ ఉంటారు. బట్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఇంతకుముందు మీరు అన్నట్టు వాళ్ళకు మాత్రమే చేస్తామని అనడం, మరీ ముఖ్యంగా మహానాడు వేదికగా ఏపీలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ వస్తున్న వార్తలకు కాస్త ఊపునిస్తూ రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు లోకేష్ గారు. ఫస్ట్ ఇది సమంజసమే అంటారా? మీరేం చెప్తారు? ఇది రెడ్ బుక్ అనేది లోకేష్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాని ప్రస్తావన తెచ్చాడు. హ్మ్. నిజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రస్తావన తెచ్చినప్పుడు సహజంగా అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు దాన్ని పెద్దగా ఖాతరు చేయలే. తరువాత మిగతా వాళ్ళు కూడా ఆయన రెడ్ బుక్ అని చెప్పి వారి కార్యకర్తలకు హుషారు ఇవ్వడానికి లేదంటే ధైర్యం నింపడానికి అది చెప్తున్నాడని చాలా మంది భావించారు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత కూడా ఒకటికి 2 సార్లు రెడ్ బుక్ గురించి ప్రస్తావన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు రెడ్ బుక్ గురించి ప్రస్తావన చేస్తా ఉన్నారు. ఎవరి మీద అయితే మీరు కేసులు బనాయించాలనుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టారు, కొంతమంది జైళ్లలో పెట్టారు, కొంతమంది సస్పెండ్ చేశారు. మీరు ఫర్మ్ గా డీల్ చేస్తున్నారు అనేది ఆల్రెడీ పబ్లిక్ నోటీస్కి వచ్చింది. కాబట్టి ఇంకా ఆల్రెడీ పబ్లిక్ నోటీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ రెడ్ బుక్ ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. కానీ బహిరంగ సభలో ఆయన మాట్లాడడానికి ఏమంటే వాళ్ళ కార్యకర్తల్ని వచ్చిన జనాన్ని ఉత్సాహపరచడానికి అట్లా మాట్లాడినాడేమో నాకు అనిపిస్తా ఉంది. హ్మ్. ఎందుకంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తల్ని ఇన్స్పైర్ చేయడానికి వాళ్ళ దగ్గర వేరే ఇది సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే వారి 1 ఇయర్ పరిపాలన గురించి చెప్పుకోవాలి, లేదంటే ఈ 1 ఇయర్ లో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకోవాలి, లేదా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల అమలు గురించి చెప్పుకోవాలి. వాటి విషయంలో వాళ్ళు ఇంకా అంత జనాన్ని ఉత్సాహపరిచే అంతగా లేదు కాబట్టి ఈ రెడ్ బుక్ అనే దాని గురించి చెప్పి ప్రత్యర్థి పార్టీ గురించి వాళ్ళ గురించి ఎక్కువ ప్రస్తావన చేస్తే దానివల్ల ఉపయోగకరంగా ఉంటుందని వాళ్ళు భావించి ఉండవచ్చు. కానీ నేను కోరేది ఏమంటే ఇంకా ఓకే, మీరు రెడ్ బుక్ ఆ రోజు చెప్పారు, తర్వాత చెప్పారు, మీరు ఇప్పుడు ఆచరణలో కూడా దాన్ని అమలు పరిచారు, అంతటితో వాటికి వదిలిపెడితే బాగుంటుంది. ఫ్యూచర్ లో మరీ దాని గురించి చెప్పడం అనేది ఇంకా అది అంత మంచిగా ఉండదేమో, వారికైనా బాగుండదేమో అని నేను అనుకుంటాను. మరి ఆ డైలాగ్స్ కూడా మనం చూసాం కదా సార్. ఇదంతా ట్రైలర్ మాత్రమే. రెడ్ బుక్ అని వినగానే ఒకరికి గుండెపోటు వచ్చింది, మరొకరు జైలు చుట్టూ తిరుగుతున్నారు, మా అర్థమైందా రాజా అంటూ ఒక డైలాగ్ కూడా వేశారు లోకేష్ గారు. అంటే వాంటెడ్లీ ఈ మాటలు మాట్లాడినట్టుగానే కూడా మనం చూడొచ్చా? ఎలా ఎలా అర్థం చేసుకోవాలి? లేరమ్మా, మీరు అన్నట్లుగా వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ పార్టీని ఉత్సాహపరిచే ఆయన చెప్తున్న మాటలు తప్ప అది మరొకటి కానే కాదు. ఒక ఆల్రెడీ మేము అంటే నన్ను ఆ మొదట్లో ఎగతాళి చేశారు రెడ్ బుక్ అన్నప్పుడు. హ్మ్. కానీ ఇప్పుడు రెడ్ బుక్ అమలు చేశాను కాబట్టి రిజల్ట్ వస్తుంది, వాళ్ళని జైళ్లలో పెట్టించాం కదా, వాళ్ళ పైన కేసులు పెట్టించాం కదా అని చెప్పి ఆయన దాన్ని పదే పదే ప్రస్తావన చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతకుముందు ఎగతాళి చేసిన మాట వాస్తవమే అప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు. మరి ఇప్పుడు అధికారంలో మేమున్నాం కాబట్టి దాన్ని చూడండి అని చెప్తా ఉన్నారు. కానీ నేను అనేది ఏమంటే మీకు ఓకే, మీరు వచ్చారు, అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నారు, ఆల్రెడీ తీసుకున్నారు, బాగా కనపడతా ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పేషీలో పనిచేసిన ఐఏఎస్ అధికారులను కూడా జైల్లో పెట్టారు. డీజీ లాంటి డీజీ ర్యాంక్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇవాళ జైల్లో పెట్టారు. కాబట్టి ఏమంటే మీరు యాక్షన్ తీసుకున్నారు అనేది ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది. మీరు యాక్షన్ తీసుకోలేదంటే మిమ్మల్ని అడిగిండే వాళ్ళు, మీరు ఆ రోజు చెప్పారు మరి ఏం చేశారు, మీరేం చేయలేకపోయారని కూడా అడిగిండే వాళ్ళేమో వాళ్ళ పార్టీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళకు పెద్ద సంజాషి ఇచ్చుకోనక్కర్లే, ఎందుకంటే అది యాక్షన్ తీసుకున్నారు, అది క్లియర్ గా కనపడతా ఉంది. కాబట్టి ఏమంటే మళ్ళీ మళ్ళీ ఇంకా రెడ్ బుక్ గురించి ప్రస్తావన చేయడం అంత బాగుండదేమో. ఎందుకంటే రాజకీయాల్లో తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అంటే పబ్లిక్ దాన్ని పాజిటివ్ గా తీసుకుంటారు. ఓహో, తప్పు చేశాడు కాబట్టి ఆ పనిష్మెంట్ ఉంది కదా అని. అట్లా కాకుండా పదే పదే రెడ్ బుక్ ప్రస్తావన చేసి దానికోసం మేము యాక్షన్ తీసుకుంటున్నామంటే పబ్లిక్ లో రాంగ్ సిగ్నల్స్ పోయే అవకాశం కూడా ఉంది. రాంగ్ సిగ్నల్ ఏమంటే వీళ్ళు కక్ష సాధింపుతో చేస్తున్నారేమో, గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళపైన యాక్షన్ తీసుకున్నారు కాబట్టి దానికి ప్రతిగా ఇప్పుడు ఇలాంటి చేస్తున్నారు అనేది కూడా వస్తుంది.
కాబట్టి ఏమంటే మరి లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన ఇక మళ్ళీ మళ్ళీ తేకుండా ఉంటేనే బాగుంటుంది.